సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వేదిక మీద ఉన్న మా పెద్ద మధుసూదన్ చారన్న గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవ మా హరీష్ అన్న గారు, మిగతా వేదిక మీద ఉన్న మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా ఎంపీలు, మాజీ ఎంపీలు, మా ఉద్యమకారులు, మా అదే ఎమ్మెల్సీ, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున నా నమస్కారం. తెలంగాణ ఉద్యమకారులతోటే వచ్చింది. అందులో ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు. దాని ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది. కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్న ప్రాణం దాకా ఉద్యమం చేసి, నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలను వాళ్ళనంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏం వద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించిండు. సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ గారు. అసలు తెలంగాణను సాధించాడు. 10 ఏళ్లల్లో భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు. ఈరోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది. ఆ చేతులకు పోతే ఎంత ఘోరము, ఎంత పాపము. వాళ్ళకు పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకు ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థమవుతలేదు. పంట వండుతుంది, కొనే దిక్కు లేరు, మొలకలు వెళ్తున్నాయి. ఇలా ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధువు లేదు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర ఇది కానీ కొనేటోడు లేడు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేదు. మొత్తం దరిద్రం అయిపోయింది తెలంగాణ. అంత దరిద్రం చేసి బంగారం అసలు తెలంగాణ. నాది కూడా ఏముందన్న, అందరు బాగుంటేనే నా తన పైసలు కడతారు కదా. ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్స్ జరుగుతాయి. అంత ప్రాబ్లం ఉంది. భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆరే వస్తాడు. మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు. వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. మేము ఎంత అన్యాయం అయిపోయినాం. ఊర్లో పడితే కానీ, సిటీలో కానీ, ఎక్కడ చూడు, అమెరికాలో కూడా బాధపడుతున్నారు. మన రాజ్యోత్సవం సభకు ఎంత ఇలా పొద్దుగాలు అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది. ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్క వ్యాపారానికి, ప్రతి రైతుకు, ప్రతి కుల సంఘాలకు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మా కేసీఆరే కావాలని. అందరు రోడ్డు మీద పడ్డారు.
వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు, అన్ని మాయ మాటలే చెప్తున్నారు, టైంపాస్ మాటలు చెప్తున్నారు, టైంపాస్ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఇట్లనే పొద్దు కూడా కొట్టేస్తారు ఈ 3 ఏళ్ళు. అందరికి అర్థమైపోయింది వాళ్ళు ఏమి ఇయ్యరు. పెద్ద పెద్దగా ఇస్తామని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు, కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు. వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళతో కాదు, వాళ్ళతో పరిపాలనే కాదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా ఒక సైనికుల లెక్క ఇది మంచి టైం వచ్చింది, మీకు కష్టపడాలి. అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా అప్పుడు ఎవరు లేకుండా ఒక 5-6 మనుషులే ఉండరు అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 60 లక్షల మంది మన సభ్యత్వం ఉంది. మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి. ప్రజలు మన వైపు ఉన్నారు, కానీ వాళ్ళని మలుపుకోవాలి, చెప్పాలి. లీడరు మన తన లీడర్ కొద్దిగా అటు ఇటు ఉన్నారు. మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లుండాలి, నాయకులు అంటే ఇట్లుండాలి, ప్రజలలో అంటే ఇట్లుండాలి. జర దండం పెట్టుకుంటూ పోండ్రి, ప్రౌడ్గా పోకుండ్రి. పర్ఫెక్ట్గా పోతే మనం పర్ఫెక్ట్గా ఉంటాం, చాలా బాగా వస్తుంది. బాగా మెజార్టీ లోకల్ బాడీలో మనం అన్నీ గెలుస్తాం. మీరు ప్రజలలో ఉండరు. తప్పకుండా కేసీఆర్కు మళ్ళీ 3 ఏళ్లలో కూడా సీఎం అవుతాడు. మనందరికీ కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.